హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 24% ఇఫ్ ఇట్ వర్ సోల్డ్ ఫర్ ₹1,596 more, then there would have been a gain of 18%. The cost price of the article is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 24% నష్టంతో అమ్మబడింది. అది ₹1596 ఎక్కువగా అమ్మబడితే 18% లాభం వచ్చి ఉండేది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా ఒక ఆర్టికల్ని ఎలా అమ్మాడు? 24% లాస్తో అమ్మాడు అనమాట. ఓకేనా, ఇనీషియల్గా ఆర్టికల్ని 24% లాస్తో అమ్మాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ ఇలా 24% లాస్తో కాకుండా వీడు గనక ₹1596 ఎక్కువకు అమ్మితే అప్పుడు వీడికి ఏమొచ్చేది? 18% గెయిన్ వచ్చేది అనమాట. ఓకేనా, 18% గెయిన్ అయితే వచ్చేది అనమాట. అయితే ఇలా గనక జరిగితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేమని చెప్పాను, సింపుల్గా ఇక్కడ డిఫరెంట్ వచ్చాయా లేదా సేమ్ వచ్చాయా చూసుకోమన్నా. అవునా, మరి ఇక్కడ చూస్తే లాస్ వచ్చింది ఒక చోట, అలాగే ఇంకో చోట వచ్చేసి గెయిన్ వచ్చింది అనమాట. అంటే డిఫరెంట్ వచ్చాయి. మరి ఇక్కడ డిఫరెంట్ వస్తే ఏం చేయాలి? సింపుల్గా యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే 18% 24% యాడ్ చేస్తే ఏమవుతుంది? 42% అవుతుంది. చూడండి, 42% అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను. ఇక్కడ మనీ మనకి ఇస్తాడు కదా, మోర్ ఆర్ లెస్ అనేసి, ఆ మనీకి ఈక్వల్ అవుతుంది. మరి ఇక్కడ మనీ ఏమి ఇచ్చాడంటే 1596 ఇచ్చాడు అనమాట. అలా 42% ఈక్వల్ టు 1596 రూపీస్ అనమాట. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్ కాబట్టి సింపుల్గా ఏం చేయాలి? 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ 7 పోతుంది చూడండి, 7 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 7 ఇక్కడ 15లో 2 టైమ్స్ పోతుందా, ఇంకా 1 మిగులుతుంది, 19 అవుతుంది. అంటే మళ్ళీ 2 టైమ్స్ పోతుంది 7. సో 7 2s 14 పోతే ఇంకెంత మిగులుతుంది? 19లో 5 మిగులుతుంది, 56 అవుతుంది. అంటే 7 8 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 6 పోతుంది చూడండి, 6 ఇక్కడ 1 టైమ్, 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 22లో 3 సార్లు పోతుంది. ఎందుకంటే 6 3 18 కదా. సో 22లో 18 పోతే 4 మిగులుతుంది, 48 అవుతుంది. 48 అంటే 6 8 టైమ్స్ పోతుంది. అలా 38 టైమ్స్ అయితే పోతుంది అనమాట. సో 38 × 100 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3800 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3800. ఓకేనా, చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సరిత బైస్ 2 old Samsung phones and 3 MI mobile phones for ₹40,200. If she sells the Samsung phones at 10% profit and MI phones at 20% profit, then her total profit is ₹5,640. The cost price of the MI phone is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సరిత 2 పాత శాంసంగ్ ఫోన్లు మరియు 3 MI మొబైల్ ఫోన్లు ₹40,200 కొనుగోలు చేస్తుంది. ఆమె శాంసంగ్ ఫోన్లను 10% లాభంతో మరియు ఎంఐ ఫోన్లను 20% లాభంతో అమ్మితే ఆమె యొక్క మొత్తం లాభం ₹5,640. ఎంఐ ఫోన్ యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సరిత అనే ఆమె ఏం చేస్తుందంటే 2 శాంసంగ్ ఫోన్స్ని అలాగే 3 ఎంఐ మొబైల్స్ని మొత్తాన్ని కలిపి ఎంత కొంటుందంటే ₹40,200 అయితే కొంటుంది అనమాట. ఎంత కొంటుంది? ₹40,200 అయితే కొంటుంది. అలా వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 40,200 రూపీస్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, షీ సెల్స్ శాంసంగ్ ఫోన్స్ అట్ 10% ప్రాఫిట్. అంటే అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుందంటే ఈ 2 శాంసంగ్ మొబైల్స్ని ఎలా అమ్ముతుందంటే 10% ప్రాఫిట్తో అమ్ముతుంది. ఎలా అమ్ముతుంది? 10% ప్రాఫిట్తో అమ్ముతుంది. అలాగే చూడండి, అండ్ ఎంఐ ఫోన్స్ అట్ 20% ప్రాఫిట్. అంటే ఎంఐ ఫోన్లు ఉన్నాయి కదా, 3 ఎంఐ ఫోన్లని వీటన్నిటిని ఎలా అమ్ముతుందంటే వీటిని వచ్చేసి 20% ప్రాఫిట్తో అమ్ముతుంది. ఈ విధంగా అమ్మటం వల్ల ఏమైందంటే చూడండి, దెన్ హర్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 5,640. సో ఇలా అమ్మటం వల్ల దీన్ని 10% ప్రాఫిట్తో వీటినేమో 20% ప్రాఫిట్తో అమ్మితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 5640 వచ్చిందనమాట. ఇన్ని రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇది కూడా పర్సంటేజ్లోనే ఉండాలి, ఎందుకంటే ఈ 2 పర్సంటేజ్లు కదా. సో ఇది కూడా పర్సంటేజ్లోనే ఉండాలి. మరి పర్సంటేజ్లో కావాలంటే ఏం చేయాలంటే చూడండి, ఇది ప్రాఫిట్ కదా వచ్చింది, టోటల్ ప్రాఫిట్ ఇదే కదా వచ్చింది. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వేయాలి కదా. కాస్ట్ ప్రైస్ ఎంత? టోటల్ 40,200. అవునా, ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 6 పోతుంది చూడండి, 6
6 ఇక్కడ 56 కాబట్టి 6 9 సార్లు పోతుంది. 6 9 54, ఇంకా 2 మిగులుతుంది, 24 అవుతుంది. అంటే 6 ఇక్కడ 4 సార్లు పోతుంది అనమాట. పక్కన 0 ఉంది కాబట్టి 0. అలాగే ఇక్కడ 6 40లో 6 సార్లు పోతుంది, ఎందుకంటే 6 6 36, ఇంకా 4 మిగులుతుంది, 42 అవుతుంది. అంటే 7 సార్లు పోతుంది అనమాట. అలా టోటల్గా ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 940/67% అవుతుంది. ఎంత అవుతుంది? 940/67% అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ బైలో ఉన్న 67 పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడున్న వాటిని ఇంటూ 67 చేస్తే అప్పుడు ఈ బైలో ఉన్న 67 అనేది పోతుందన్నమాట. ఓకేనా? సో దీన్ని ఇంటూ 67, దీన్ని కూడా ఇంటూ 67 అనమాట. మరి ఇక్కడ టోటల్గా ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 670% అవుతుందా? 670% అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుంది? 267 అంటే 2 × 67 అంటే 134, పక్కన 0 ఉంది కాబట్టి 0, అంటే 1340% అనమాట. ఓకేనా? సింపుల్గా ఇప్పుడు వీటికి ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 670కి 940కి జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఏమవుతుంది? 270% అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ 1340కి 940కి డిఫరెన్స్ ఏమవుతుంది? జస్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 400% అవుతుంది అనమాట. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. అలా రేషియో ఏమవుతుందంటే 40:27. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ 2 శాంసంగ్ మొబైల్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 40 పార్ట్స్ అనమాట. అలాగే ఈ 3 ఎంఐ ఫోన్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 27 పార్ట్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 40,200 రూపీస్ ఉందన్నమాట. అలాగే పార్ట్స్ రూపంలో వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 67 పార్ట్స్ అవుతుంది అనమాట. అది మనీ రూపంలో ఎంత ఉందంటే మనకి 40,200 రూపీస్ అయితే ఉందన్నమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎంఐ ఫోన్ అంటే ఒక ఎంఐ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే 3 ఎంఐ ఫోన్ల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 27 పార్ట్స్. 3 ఎంఐ ఫోన్ల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 27 పార్ట్స్ అయితే ఒక ఎంఐ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 9 పార్ట్స్ అయినా కదా, సో 9 పార్ట్స్ అవుతుంది. ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ ఏమవుతుంది అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 67 అనేది 402లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. పక్కన 00 కదా, సో 600 టైమ్స్ అయితే పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 9 6 54 00 అంటే 5,400 రూపీస్ అనమాట. ఓకేనా? అలా ఒక ఎంఐ ఫోన్ యొక్క కాస్ట్ ఎంత అంటే 5,400 రూపీస్. ఒకవేళ 3 ఎంఐ ఫోన్ల యొక్క కాస్ట్ అడిగితే అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా 27 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం. అలా కాకుండా 2 శాంసంగ్ ఫోన్ల యొక్క కాస్ట్ అడిగితే 40 పార్ట్స్ కనుక్కుంటాం. ఒక శాంసంగ్ ఫోన్ యొక్క కాస్ట్ అడిగితే 20 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం అనమాట. అలా ఏది అడిగితే అది కనుక్కోవచ్చు అనమాట. వన్స్ మనకి ఇది తెలిసింది అనుకోండి, దాన్ని బట్టి ఏది అడిగితే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే బై సెల్లింగ్ ఏ పెన్ ఫర్ ₹26 ఏ మ్యాన్ లూజెస్ 1/14 ఆఫ్ వాట్ ఇట్ కాస్ట్స్ హిమ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పెన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹26కి ఒక పెన్నును విక్రయించడం ద్వారా ఒక వ్యక్తి దాని కొన్న వెలలో 1/14వ వంతు నష్టపోతాడు. పెన్ను యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పెన్నును ఎలా అమ్ముతున్నాడు అంటే ఎన్ని రూపాయలకి అమ్ముతున్నాడు అంటే 26 రూపీస్కి అయితే అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 26 రూపీస్ అవుతుంది. అయితే ఈ విధంగా అమ్మితే అప్పుడు వాడికి ఏమొస్తుందంట? లాస్ వస్తుందంట. ఎంత లాస్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్లో 1/14 లాస్ వస్తుందన్నమాట. 1/14 అంటే 1/14 అనమాట. 1/14 అంటే 1/14 అనమాట. సో 1/14 లాస్ వస్తుందన్నమాట. లాస్ కాబట్టి ఏం చేయాలి? మైనస్ తీసుకోవాలి. సో చెప్పండి, దీన్ని బట్టి ఇదేమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇది లాస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 14 - 1 13 పార్ట్స్ అవ్వాలన్నమాట. సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 13 పార్ట్స్ అవ్వాలి. మరి 2 సెల్లింగ్ ప్రైస్లే కాబట్టి దే షుడ్ బి ఈక్వల్. అవునా? సో ఆ 2 ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటంటే కాస్ట్ ప్రైస్. మరి ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్? ఇక్కడ మనకి 14 పార్ట్స్ కదా, సో 14 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుందా? మరి 2/14 అంటే ఎంత? 28 అనమాట. అలా 28 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 40% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 2% లాస్ వైల్ ద రెస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 4% ప్రాఫిట్. ఇఫ్ దెర్ ఈజ్ అ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ₹250 దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 40% వస్తువులను 2% నష్టంతో అమ్ముతారు మరియు మిగతా వస్తువులను 4% లాభంతో అమ్ముతారు. మొత్తం లాభం ₹250 అయితే అమ్మిన వస్తువుల కొనుగోలు ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 40% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 40% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ఎట్ 2% లాస్. సో 2% లాస్కి అయితే అమ్ముతాడు. అలాగే ఇక్కడ చూడండి రెస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 4% ప్రాఫిట్. రెస్ట్ ఆఫ్ ద గూడ్స్ అంటే రిమైనింగ్ గూడ్స్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 60% అవుతుంది, అవును కదా. టోటల్ 100% గూడ్స్ కదా. సో 40 పోయినాయి అంటే రిమైనింగ్ 60% అవుతాయి. సో ఈ గూడ్స్ని ఎలా అమ్ముతున్నారు అంటే ఎట్ 4% ప్రాఫిట్. వీటిని వచ్చేసి 4% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, అవునా. ఈ విధంగా అమ్మితే అప్పుడు ఏమంటున్నాడు అంటే దేర్ ఈజ్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ₹250. ఈ విధంగా అమ్మితే టోటల్గా ₹250 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ రేషియో కడితే ఏమొస్తుంది అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ వచ్చేసి 3 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుంది అంటే 2:3 అవుతుంది. సో ఇక్కడ వచ్చే రేషియో ఏమని చెప్పాను? కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుంది అనేసి చెప్పాను, అవునా కదా. సో ఇక్కడ నా కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తానంటే దీన్ని వచ్చేసి 200 పార్ట్స్ అనుకుంటా, దీన్ని వచ్చేసి 300 పార్ట్స్ అనుకుంటా. వాల్యూ ఏం మారుతుంది కదా, రేషియో మారుతుంది కదా, అవునా కదా. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 200 పార్ట్స్, అవునా కదా. అయితే అందులో నాకు నష్టం ఎంత వచ్చింది? 2% లాస్ వచ్చిందనమాట. మరి ఇందులో 2% అంటే ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 1% అంటే ఏమవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది, అవునా. మరి 1% 2 పార్ట్స్ అయితే మనకు కావాల్సింది 2% అంటే దానికి డబుల్ అనమాట. డబుల్ అంటే 4 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ 4 పార్ట్స్ ఏమొస్తుంది? లాస్ వస్తుంది. అలాగే ఇక్కడ దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది? 4% ప్రాఫిట్ వస్తుంది, అవునా. మరి ఇందులో 4% అంటే ఏమవుతుంది? 4% అంటే ఏమవుతుంది అంటే చూడండి 1% అంటే 3 పార్ట్స్, 4% అంటే దీనికి 4 టైమ్స్ అంటే 12 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడేమో 4 పార్ట్స్ లాస్, ఇక్కడేమో 12 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. ఓవరాల్గా చూస్తే మనకి ఏమొస్తుందంటే 8 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే 8 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్ అనేది మనీ రూపంలో ఎంత అన్నాడు? ₹250 అన్నాడు. అలా 8 పార్ట్స్ ఈక్వల్ టు ₹250. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏవైతే టోటల్గా గూడ్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్. అంటే ఎన్ని పార్ట్స్? టోటల్గా 500 పార్ట్స్ కదా. సో 500 పార్ట్స్ కనుక్కుంటే వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది. అలాగే 2 ఇక్కడ 1 టైం పోతుంది, 2 ఇక్కడ 10లో 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూస్తే 5 × 25 అంటే 125 అవుతుంది. ఇంటూ ఇక్కడ 5 × 25 125 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 125 స్క్వేర్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? 125 స్క్వేర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 125 కాకుండా 100 ఉందనుకోండి, అప్పుడు 100 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 10,000 అవుతుంది, అవునా. కానీ ఇక్కడ మనకి 125 స్క్వేర్ ఉంది అంటే ఖచ్చితంగా వాల్యూ ఏమవ్వాలి? 10,000 కంటే ఎక్కువే ఉండాలి. మరి 10,000 కంటే ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ఈ 3 లెగిసిపోతాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ 10,000 కంటే తక్కువే ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూడిట్లో దేనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు, ఆ 3 లేచిపోతాయి అనమాట. అలాంటప్పుడు దీనికంటే ఎక్కువ ఉండ ఆప్షన్ ఏమవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది, అవునా కదా. సింపుల్గా ఇలా వెరిఫై చేయొచ్చు. లేదంటే 125 స్క్వేర్ని మీరు ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి ఇక్కడ లాస్ట్లో 5తో ఎండ్ అయ్యే వాటికి స్క్వేర్ ఎలా చేస్తామంటే చూడండి 5 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. 25 రాసేసే అలాగే, ఓకేనా. రిమైనింగ్ నెంబర్ ఏముంది? 5 కాకుండా 12 ఉంది కదా. సో 12కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 12 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి అంటే 13తో మల్టిప్లై చేయి. 13తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 13 × 10 అంటే 130 అవుతుందా? 130 అవుతుంది. 13 × 2 అంటే 26 అవుతుందా? 26 అవుతుంది. అలా 156 వస్తుంది. ఈ 156 ఈ 25కి ముందు రాసేసే అలా 15625 అనమాట. అలా వాల్యూ ఏమవుతుందంటే 15,625. అలా చేసుకున్నా సరే మీకు వాల్యూ అనేది ఇదే వస్తుంది. లేదంటే జస్ట్ అజ్యూమ్ చేసుకుంటే 10,000 కంటే ఎక్కువే ఉండాలి కాబట్టి ఇదే ఆప్షన్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సుష్మా బాట్ 6 tables and 12 chairs for ₹12,000. She sold the tables at a profit of 15% and the chairs at a loss of 10%. If her total gain was ₹300,
దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్స్ వాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సుష్మా 6 టేబుళ్ళు మరియు 12 కుర్చీలు 12,000 రూపాయలకి కొన్నది. ఆమె టేబుళ్లను 15% నష్టానికి మరియు కుర్చీలను 10% లాభానికి విక్రయించింది. ఆమె మొత్తం లాభం 300 రూపాయలు అయితే టేబుళ్ళ మొత్తం ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 6 టేబుల్స్ని అలాగే 12 చైర్స్ని ఎలా కొందంటే మొత్తాన్ని కలిపి 12,000 రూపాయలకి అయితే కొందనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 12,000 అవుతుంది. అవునా? అలాగే ఇక్కడ ఈమె అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుందంటే చూడండి, ఇక్కడ ఈ 6 టేబుల్స్ని ఎలా అమ్ముతుందంటే ఎట్ 15% ప్రాఫిట్. ఈ 6 టేబుల్స్ని ఎలా అమ్ముతుందంటే 15% ప్రాఫిట్కి అమ్ముతుంది. 15% ప్రాఫిట్కి అమ్ముతుంది. అలాగే చైర్స్ ఎట్ 10% లాస్. అంటే 12 చైర్స్ ఉన్నాయి కదా, 12 చైర్స్ వీటన్నిటిని 10% లాస్కి అమ్ముతుంది అనమాట. 10% లాస్కి అమ్ముతుంది. అలాగే ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ హర్ టోటల్ గెయిన్ వాజ్ 300 రూపీస్. అంటే ఇలా అమ్మటం వల్ల టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 300 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. మరి ఇక్కడ ఈ 300 రూపీస్ అనేది ఎలా ఉండాలి? పర్సంటేజ్లో ఉండాలి. ఎందుకంటే ఈ రెండు పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ కూడా ఎలా ఉండాలంటే ఇది కూడా పర్సంటేజ్లోనే ఉండాలి. మరి ఇక్కడ పర్సంటేజ్లో ఉండాలంటే ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ 300 వచ్చింది. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 12,000 అనమాట. 12,000 ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్, R ఇక్కడ 5 సార్లు పోతుంది, R ఇక్కడ 2 సార్లు పోతుంది. 5/2 అంటే ఏమవుతుంది? 2.5% ప్రాఫిట్ అవుతుంది. ఏమవుతుంది? 5/2 అంటే 2.5% ప్రాఫిట్ అనమాట. 2.5% అనమాట. మరి ఇక్కడ సింపుల్గా ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్లస్ 15%కి ప్లస్ 2.5%కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 12.5% అవుతుందా? 12.5% అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ 10%కి ప్లస్ 2.5%కి డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా 12.5% డిఫరెన్స్ అవుతుంది. అవునా కదా? డిఫరెన్స్ అంటే ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. అవునా? అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకు అనవసరం, జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి అంతే. ఓకేనా? సో ఇలా డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అలా రేషియో ఏమవుతుందంటే 1:1 అవుతుంది. 1:1 అవుతుంది. అంటే సింపుల్గా ఈ 6 టేబుల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్ ఉంటుంది. అలాగే ఈ 12 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే 1 పార్ట్ ఉంటుంది. అవునా? అయితే ఇక్కడ వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 12,000. అవునా కదా? 12,000 వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ పార్ట్స్లో చూస్తే వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ అనమాట. మనీ రూపంలోనేమో 12,000, పార్ట్స్ రూపంలోనేమో 2 పార్ట్స్. అలా 2 పార్ట్స్ ఈక్వల్ టు 12,000. మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్స్. అంటే ఈ టేబుల్స్ ఉన్నాయి కదా 6 టేబుల్స్, వాటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ 1 పార్ట్ అంటే ఏమవుతుంది? 6,000 అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 7% ప్రాఫిట్ అండ్ 6% లాస్ వైల్ సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఈజ్ ₹104. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును అమ్మినప్పుడు 7% లాభం మరియు 6% నష్టానికి మధ్య తేడా ₹104. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు నేనేం చేయమన్నాను, ఇక్కడ సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా చూసుకోమన్నా. ఇక్కడ ఒకసారి ఏమో ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి ఏమో లాస్ వచ్చింది. సో అలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయమన్నాను, యాడ్ చేయమన్నా. యాడ్ చేస్తే ఏమవుతుంది? 7%, 6% యాడ్ చేస్తే ఏమవుతుంది? 13% అవుతుంది. అవునా? 13% అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను? ఇక్కడ మనీ ఇస్తాడు కదా మోర్ ఆర్ లెస్ అని, ఆ మనీకి ఈక్వల్ అవుతుందని చెప్పాను. అయితే ఇక్కడ మనకి మనీ ఎంత ఇచ్చాడంటే 104 ఇచ్చాడు. బట్ ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయిపోయింది. ఏం మిస్ అయింది? మోర్ ఆర్ లెస్ అనే మాట మిస్ అయిపోయింది అనమాట. అయితే అది ఎందుకు మిస్ అవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, డిఫరెన్స్ అనే మాట వాడాడు. అవునా కదా? డిఫరెన్స్ వాడాడు. ఇక్కడ డిఫరెన్స్ వాడాడంటే ఇక్కడ మనీ దగ్గర మోర్ ఆర్ లెస్ అనే మాట రాదనమాట. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ డిఫరెన్స్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనీ దగ్గర మోర్ ఆర్ లెస్ అనే మాట వాడతాడనమాట. ఓకేనా? ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు సేమ్ ప్యాటర్నే. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆ క్వశ్చన్ అయినా ఈ క్వశ్చన్ అయినా ఈ రెండు ప్యాటర్న్స్లో ఏది వచ్చినా సరే సింపుల్గా ఏం చేస్తారంటే సేమా డిఫరెంటా చూసుకోండి. దాన్ని బట్టి సేమ్ అయితే సబ్ట్రాక్ట్ చేయండి, డిఫరెంట్ అయితే యాడ్
చేయండి. ఇక్కడ డిఫరెంట్ కాబట్టి రెండింటిని యాడ్ చేసామన్నమాట. 7%, 6% యాడ్ చేస్తే ఏమైంది 13% అయింది. అది సింపుల్గా మనీకి ఈక్వల్ చేసామన్నమాట. అలా 13% ఈక్వల్ టు 104. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్ కాబట్టి ఏం చేయాలి, సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా? సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ ఏమవుతాయి అంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 13 ఇక్కడ 1 టైము, 13 ఇక్కడ 104లో 8 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 800 రూపీస్ అనేది మనకేమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 1/3 ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 15% ప్రాఫిట్, 25% ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ ద రెస్ట్ ఎట్ 20% లాస్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 138.50 ఈజ్ ఎర్న్డ్ ఆన్ ది హోల్ ట్రాన్సాక్షన్ దెన్ ద వాల్యూ ఇన్ రూపీస్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వస్తువులలో 3వ వంతు 15% లాభంతో, 25% వస్తువులు 20% లాభంతో విక్రయించబడుతున్నాయి మరియు మిగిలినవన్నీ 20% నష్టంతో విక్రయించబడుతున్నాయి. మొత్తం లావాదేవీలో 138.50 రూపాయలు లాభం వస్తే వస్తువుల విలువ రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 1/3 ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 15% ప్రాఫిట్ అంటే టోటల్గా ఉన్న గూడ్స్లో 1/3 ఆఫ్ ద గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 15% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, 15% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అలాగే 25% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్ అంటే గూడ్స్లో 25% అంటే 1/4 కదా, 1/4. వీటిని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, వీటిని వచ్చేసి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అండ్ ద రెస్ట్ అట్ 20% లాస్ అంటే మిగిలిపోయినవి ఉంటాయి కదా క్వాంటిటీ, ఆ క్వాంటిటీని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% లాస్కి అయితే అమ్ముతున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఈ క్వాంటిటీ మనకు తెలియాలి. ఇది తెలియాలంటే అసలు టోటల్ క్వాంటిటీ తెలియాలన్నమాట. మరి ఇక్కడ టోటల్ క్వాంటిటీ తెలియాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో వాల్యూస్ ఉన్నాయి కదా 3, 4, వాటికి ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎంఏ టోటల్ క్వాంటిటీ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం అంటే 12 కదా, 12 అనమాట. అలా టోటల్ క్వాంటిటీ ఎన్ని పార్ట్స్ అంటే 12 పార్ట్స్ అనమాట. సో ఇక్కడ ఆ 12 పెట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడేమో 4 పార్ట్స్ అవుతుంది, ఇక్కడేమో 3 పార్ట్స్ అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ టోటల్ క్వాంటిటీ 12 పార్ట్స్ అయితే ఆ రెండు కలిపి 7 పార్ట్స్ ఉన్నాయి. అవునా కదా? ఇవి 7 పార్ట్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ ఏమవుతాయి అంటే 5 పార్ట్స్ అవుతాయి అనమాట. అవునా? మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 4:3:5 అవుతుంది. ఇక్కడ రేషియో ఏమవుతుందని చెప్పాను, కాస్ట్ ప్రైజులకి రేషియో అవుతుందని చెప్పా. అవునా కదా? సో అలా అనమాట. అయితే నా కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తానంటే దీన్ని 400 పార్ట్స్ అనుకుంటా, దీన్ని 300, దీన్ని వచ్చేసి 500 పార్ట్స్ అనుకుంటా. అవునా? అయితే ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ 400 పార్ట్స్, దాని మీద నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, 15% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ 400లో 15% అంటే ఏమవుతుందంటే సింపుల్గా పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేసి 4 × 15 చేయి, ఎంత అవుతుంది, 60 అవుతుంది. అలా ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 60 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ 300 పార్ట్స్, దాని మీద నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ ఇందులో 20% అంటే ఏమవుతుందంటే సింపుల్గా పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేసేసాయి. సో ఇక్కడ 3 × 20 అంటే ఏమవుతుందంటే 60 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 60 పార్ట్స్ వస్తుంది. అలాగే ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ 500 పార్ట్స్, దాని మీద నాకు 20% లాస్ వస్తుంది. మరి ఇందులో 20% అంటే ఏమవుతుందంటే పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేసేస్తే 5 × 20 అంటే 100 పార్ట్స్ అనమాట. లాస్ కాబట్టి మైనస్. అలా ఓవరాల్గా చూసుకుంటే మొత్తాన్ని కలిపితే ఎంత వస్తుంది, 20 పార్ట్స్ వస్తుంది అనమాట. 20 పార్ట్స్ వస్తుందా, ఆ 20 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే +20 కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు మనకి మనీ రూపంలో 138.50 ఇచ్చాడు అనమాట. ఓకేనా? అంత ఇచ్చాడు అనమాట. రెండు ప్రాఫిట్లు కాబట్టి ఈక్వల్ చేసేసి మనల్ని అడుగుతుంది ఏంటంటే వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అంటే టోటల్ గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా? గూడ్స్ యొక్క వాల్యూ అంటే టోటల్ గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ టోటల్ గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేయండి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 400, 300, 500 మొత్తాన్ని కలిపితే మనకి 1200 అవుతుంది చూడండి. 1200 పార్ట్స్ అనమాట. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. అవునా? ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 60 టైమ్స్, 60 × 138.5 ఇక్కడ పాయింట్ కను ఇక్కడ ఉన్న 10కి మల్టిప్లై అయితే పాయింట్ లేచిపోతుంది కదా. సో 6 × 1385 చేసి సింపుల్గా. ఓకేనా? సో 6×5 30 అనమాట. 3 క్యారీ, 6×8 48, 3 51 అంటే 5 క్యారీ, అలాగే 6×3 18, అది ఒక 5 23 అంటే 2 క్యారీ, 6×1 6, అది ఒక 2 8 అనమాట. అలా 8310 రూపీస్ అనేది ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అవుతుంది 8310. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ పర్సన్ సెల్స్ హిజ్ టేబుల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5% అండ్ చైర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 1/3%, బట్ ఆన్ ద హోల్ హీ గెయిన్స్ 25 రూపీస్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ హీ సెల్స్ ది టేబుల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 1/3% అండ్ ద చైర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%, దెన్ హీ నెయిదర్ గెయిన్స్ నార్ లూజెస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి తన టేబుల్ని 12.5% లాభంతో మరియు కుర్చీని 8.1/3% నష్టంతో విక్రయిస్తాడు. కానీ మొత్తంగా అతనికి 25 రూపాయలు లాభం వస్తుంది. మరోవైపు అతను టేబుల్ని 8.1/3% నష్టంతో మరియు కుర్చీని 12.5% లాభంతో విక్రయిస్తే అతను లాభము కానీ నష్టము కానీ పొందడు. టేబుల్ యొక్క కొన్న వేలని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర ఉన్న టేబుల్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. సో వీడి దగ్గర ఉన్న టేబుల్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 12.5% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అంటే 12.5% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, అండ్ చైర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 1/3%. వీడి దగ్గర ఉన్న చైర్ని ఎలా అమ్ముతున్నాడు అంటే దీన్ని వచ్చేసి 1/3% లాస్కి అమ్ముతున్నాడు. 1/3 అంటే 8.33% అనమాట. 1/3 అంటే 8.33% లాస్కి అయితే అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఇలా గనక అమ్మితే అప్పుడు ఏమవుతుంది, ఆన్ ద హోల్ హీ గెయిన్స్ 25 రూపీస్. అలా ఓవరాల్గా వీడికి 25 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే ఇక్కడ సెకండ్ కేస్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, హీ సెల్స్ ద టేబుల్ అట్ ఎ లాస్ ఆఫ్ 1/3%. టేబుల్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 1/3% లాస్కి అయితే అమ్ముతున్నాడు. మరి ఇక్కడ 1/3% అంటే ఏమవుతుంది, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి తీసేస్తే ఏమవుతుంది అంటే ఇది ఫ్రాక్షన్లో ఏమవుతుంది 3 8 24 + 1 అంటే 25/3% లాస్ అనమాట. ఎంత 25/3% లాస్ అనమాట. దీన్ని ఇలా లాస్కి అమ్ముతున్నాడు. అండ్ అలాగే ఏమంటున్నాడు, అండ్ చైర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. దీన్ని వచ్చేసి 12.5%కి అయితే చైర్ని వచ్చేసి 12.5%కి అయితే అమ్ముతున్నాడు. అవునా. ఇక్కడ 12.5% అంటే ఏమవుతుంది 25/2% అవుతుంది చూడండి. సో 25/2% దేనికి అమ్ముతున్నాడు, ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అనమాట. ఓకేనా. అలాగే చూడండి, దెన్ హీ నెయిదర్ గెయిన్స్ నార్ లూజెస్. అంటే ఈ విధంగా అమ్మితే ఓవరాల్గా వాడికి గెయిన్ రాదు, ప్రాఫిట్ రాదు అనమాట. అంటే సింపుల్గా ఓవరాల్గా 0%, అంటే 0% గెయిన్ ఆర్ 0% లాస్ అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఏమవుతుంది 25/3% అవుతుందా. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి ఏమవుతుంది 25/2% అవుతుందా. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 25% క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 = 1/3 అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ 3 ఇటు వెళ్తుంది, అలాగే ఈ 2 ఇటు వెళ్తుంది అనమాట. అంటే 3:2 అవుతుంది. 3:2 అవుతుంది. అంటే టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ ఉంటుంది. చైర్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది అంటే 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. అవునా. దీని మీద మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది 12.5% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ 12.5 అంటే 12.5% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/8 కదా. సో ఈ 3 పార్ట్స్లో 1/8 అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి 3 పార్ట్స్లో 1/8 అంటే ఏమవుతుంది 3 × 1/8 అవుతుంది. అంటే 3/8 పార్ట్స్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అలాగే చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 2 పార్ట్స్. దాని మీద మనకి ఎంత లాస్ వస్తుంది 8.33% లాస్ వస్తుంది. ఇక్కడ 8.33% అంటే ఏంటి 1/12 అనమాట ఫ్రాక్షన్లో. అలా ఈ 2 పార్ట్స్లో 1/12 అనేది మనకి లాస్ వస్తుంది. మరి 2లో 1/12 అంటే ఏమవుతుంది 2 × 1/12 అంటే 1/6 అనమాట. అలా 1/6 లాస్ అనమాట, అంటే మైనస్ అనమాట. ఓకేనా. అలా ఓవరాల్గా మనకి ఎంత ప్రాఫిట్ అయితే వస్తుంది. అయితే అది మనీ రూపంలో ఎంత అన్నాడు 25 రూపీస్ అనమాట. ఓకేనా. అది 25 రూపీస్కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అనేది. సో ఎంత అవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎల్సిఎం 24 అవుతుందా 24లో 8 అనేది 3 టైమ్స్, 3 × 3 9 అవుతుందా 9 మైనస్ 24లో 6 అనేది 4 టైమ్స్, 4 × 1 4 అవుతుంది అనమాట. అలా ఇన్ని పార్ట్స్ అవుతుంది అనమాట ప్రాఫిట్ అనేది. అది మనీ రూపంలో ఎంతకి ఈక్వల్ 25 రూపీస్కి ఈక్వల్ అనమాట. ఓకేనా. మనల్ని నడుతుంది ఏంటంటే చూడండి జాగ్రత్తగా, మనల్ని నడుతుంది ఏంటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్, అంటే టేబుల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా. సో ఇక్కడ చూడండి
ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 అవుతుందా, 5 ఇక్కడ 25లో 5 టైమ్స్ పోతుంది, అవునా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 3 5s 15 అవుతుందా, 15 అవుతుంది. ఇక్కడ ఏదైతే 1/24 ఉందో అది ఇక్కడ బైలోకి వస్తుంది అనమాట, అది బైలోకి వస్తుంది కదా ఇక్కడ. సో 24 పైకి వెళ్ళిపోతుందా డైరెక్ట్గా, సో 24 అనేది డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది, అవునా, 24 అనమాట, ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే 30/2 రాసుకోండి, 15ని ఇంటూ 24 అనమాట. 2 1 టైము, 2 ఇక్కడ 12 టైమ్స్, 12 3s 36 అంటే 360 రూపీస్ అనమాట. అలా టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 360 రూపీస్ అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మ్యానుఫ్యాక్చరర్ సెల్స్ కుకింగ్ గ్యాస్ స్టవ్స్ టు షాప్ కీపర్స్ అట్ 10% ప్రాఫిట్ అండ్ ఇన్ టర్న్ దే సెల్ ది కుకింగ్ గ్యాస్ స్టవ్స్ టు కస్టమర్ టు ఎర్న్ 15% ప్రాఫిట్. If a customer gets a cooking gas stove for rupees 7,590, then what is its manufacturing cost అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తయారీదారు వంట గ్యాస్ పొయ్యిలను దుకాణదారుడికి 10% లాభానికి అమ్ముతాడు మరియు అతను తిరిగి కస్టమర్కు 15% లాభానికి వంట గ్యాస్ పొయ్యిలను అమ్ముతాడు. ఒక కస్టమర్ 7,590 రూపాయలకు వంట గ్యాస్ పొయ్యి పొందితే దాని తయారీ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, వీడేం చేస్తాడంటే కుకింగ్ గ్యాస్ స్టవ్లు ఉంటాయి కదా, ఆ గ్యాస్ స్టవ్ని ఎవరికి అమ్ముతాడు అంటే షాప్ కీపర్గా అమ్ముతాడు. ఎలాగంటే 10% ప్రాఫిట్తో అమ్ముతాడు, ఓకేనా. మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, వీడేం చేస్తాడంటే గ్యాస్ స్టవ్ని ఎవరికి అమ్ముతున్నాడు, ఇక్కడ షాప్ కీపర్గా అమ్ముతున్నాడు, అవునా. ఎలాగంటే 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అవునా, ఇదనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ టర్న్ దే సెల్ ది కుకింగ్ గ్యాస్ స్టవ్ టు కస్టమర్ టు ఎర్న్ 15% ప్రాఫిట్. అంటే ఇక్కడ వీడు కొంటాడు కదా, సో వీడు కొన్నదాన్ని మళ్ళీ ఎవరికి అమ్ముతాడు అంటే గ్యాస్ స్టవ్ని కస్టమర్లకు అమ్ముతాడు. ఎలాగంటే వీడు వచ్చేసి 15% ప్రాఫిట్తో అమ్ముతాడు అనమాట, ఓకేనా, ఈ విధంగా అమ్ముతాడు. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటాడు అంటే కస్టమర్ గెట్స్ కుకింగ్ గ్యాస్ స్టవ్ ఫర్ రూపీస్ 7,590. అంటే ఇక్కడ కస్టమర్ టోటల్గా ఎంత పెట్టి కొన్నాడు అంటే గ్యాస్ స్టవ్ని 7,590 రూపాయలు పెట్టి అయితే కొన్నాడు అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎంత కొన్నాడో మనకు తెలియదు కాబట్టి లెట్ us say 100 పార్ట్స్కి కొన్నాడు అనుకుందాం. వీడు దీన్ని తీసుకెళ్ళి 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది 10 పార్ట్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో 10 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్ముతాడు. అలా ఎంతకు అమ్ముతాడు అంటే 100 + 10 అలా 110 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అలా వీడు షాప్ కీపర్ ఎంత కొంటాడు అంటే 110 పార్ట్స్ కొంటాడు. సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వీడు ఎలా అమ్ముతాడు 15% ప్రాఫిట్కి అమ్ముతాడు, అవునా. మరి ఇందులో 15% అంటే ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 10% అంటే ఎంత, 10% అంటే ఇందులో 11 అనమాట. ఇంకొక 5% కూడా కావాలి కదా, ఇంకో 5% అంటే ఏమవుతుంది ఈ 10%లో సగం అనమాట, అంటే 5.5 అనమాట. అలా టోటల్గా 15% అంటే ఏమవుతుందంటే 16.5 పార్ట్స్ అవుతుంది. ఎన్ని పార్ట్స్ అవుతుంది 16.5 పార్ట్స్ ప్రాఫిట్తో అయితే అమ్ముతాడు. అలా ఎంతగా అమ్ముతాడు అంటే వీడు 110 + 16.5 అలా 126.5 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అలా సి ఎంత పెట్టి కొంటాడు అంటే కస్టమర్ 126.5 పార్ట్స్ పెట్టి అయితే కొంటాడు అనమాట, ఓకేనా. ఎన్ని పార్ట్స్ పెట్టి కొంటాడు 126.5 పార్ట్స్ పెట్టి కొంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కస్టమర్ ఎలా కొంటాడు దీన్ని 7,590 రూపాయలకి కొంటాడు అనమాట, 7,590 రూపాయలకి కొంటాడు. మనీ రూపంలో ఎంత కొంటాడు, పార్ట్స్ రూపంలో ఎంత కొంటాడు, అవునా. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈజ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే సింపుల్గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు కదా వాడికి కాస్ట్ ఎంత పడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఎంత కొంటున్నాడు, ఇక్కడ 100 పార్ట్స్ కొంటున్నాడు కదా, సో 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే మనీలో సరిపోతుంది, అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే 100 × 7590 డివైడెడ్ బై 126.5 అనమాట. సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100కి డిజిటల్ సమ్ ఏమవుతుంది 1 + 0 + 0 అంటే 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే 9 పక్కన పడేస్తే 7 + 5 + 0 7 + 5 అంటే 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుంది. అలా డిజిటల్ సమ్ 3 అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుందంటే 6 2 1 9 అవుతుంది. పక్కన పడేస్తే ఇక్కడ ఏమవుతుంది 5 అవుతుంది. కానీ డినామినేటర్లో ఎంత ఉండాలి 1 ఉండాలి. కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయాలి, అవునా. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమైపోతుంది 5 × 2 అంటే 1 అయిపోతుంది. వదిలేస్తే ఇక్కడ పైన ఏమవుతుందంటే 1 × 3 × 2 అలా డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 6 అవుతుంది.
అవుతుంది. మరి దీనికి డిజిటల్ సమ్ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 6 ఎక్కడొస్తే అదే ఆన్సర్ అవుతుంది. అవునా? మరి ఇక్కడ చూస్తే మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? డిజిటల్ సమ్ 5 అవుతుంది. రాంగ్ ఆప్షన్. మనకు కావాల్సింది 6 అనమాట. అలాగే ఇక్కడ 9 పక్కన పడేసి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 5 + 0 + 0 అంటే 5 అవుతుంది. రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 6 + 5 + 0 + 0 అంటే ఇక్కడ 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 అవుతుంది. మనకు కావాల్సిందేమో 6. రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మొత్తాన్ని యాడ్ చేస్తే 6 వస్తుంది. అలా చూసినా సరే ఇదే ఆప్షన్ అవుతుంది. లేదంటే మిగిలిపోయింది కూడా ఇదే కదా. సో అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే వీడికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుందంటే 6000 రూపీస్ అవుతుందన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an article is sold at a profit of 20% if both the cost price and selling price are ₹100 less the profit will be 4% more find the cost price అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 20% లాభంపై విక్రయించబడుతుంది. కొన్న వెల మరియు అమ్మిన వెల రెండు ₹100 తక్కువగా ఉంటే లాభం 4% ఎక్కువగా ఉంటుంది. కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు? 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? 20% ప్రాఫిట్తో అయితే అమ్ముతున్నాడు. మరి ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/5 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. సో రేషియో ఏమవుతుందంటే ఇదేమవుతుంది? డినామినేటర్లోది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇది 5 పార్ట్స్ అవుతుంది కాస్ట్ ప్రైస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా 5:6 అవుతుంది. అలా ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇలా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. బోత్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ₹100 లెస్. అంటే ఇక్కడ ఇది 100 రూపీస్ తగ్గుతుంది, ఇది 100 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుందంటే ఇది కూడా 100 రూపీస్ తగ్గుతుంది అనమాట. అలా తగ్గిన తర్వాత ఏమవుతుందంటే చూడండి ద ప్రాఫిట్ విల్ బి 4% మోర్. అంటే ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందంటే 4% ఎక్కువ ఉంటుందన్నమాట. దేంతో పోలిస్తే? ఇనీషియల్ ప్రాఫిట్తో పోలిస్తే ఇప్పుడు 4% ఎక్కువ ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 24% అవుతుందన్నమాట. మరి ఇక్కడ 24% అంటే ఏమవుతుంది? 24/100. 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. ఇది కూడా ప్రాఫిటే కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 25 + 6 అనమాట. అంటే 31 పార్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 5 పార్ట్స్ ఉండాల్సింది కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ తగ్గి 25 పార్ట్స్ అయింది. అవునా? అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది 100 రూపీస్ అనమాట. అలాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 100 రూపీస్ అనమాట. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ వస్తుంది? 20 పార్ట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 25 పార్ట్స్ డిఫరెన్స్ వస్తుంది. మనీ రూపంలోనేమో 100 డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ సేమ్గా ఉంది. బట్ ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ అనేది వేరువేరుగా ఉందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ డిఫరెన్స్ 6 పార్ట్స్ ఉంది. అవునా? అలాగే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ ఉంది. ఇక్కడ ఈ 6, 1 ఈ రెండు సమానం అయ్యేలా చూసుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని ఇంటూ 6 చేస్తే సరిపోతుంది. ఇంటూ 6 అంటే ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 6 చేయాలి. అప్పుడు కొత్తగా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది చూసారా? అదేమవుతుందంటే 6 5 30 6 36 అనమాట. అలా కొత్త రేషియో ఇది అవుతుంది. అలాగే ఇక్కడ దీన్ని ఏం మార్చట్లేదు కదా. ఇది 25:31 అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనీ ఎంత తగ్గింది? 100 రూపీస్ తగ్గింది కదా. డిఫరెన్స్ 100 రూపీస్. ఇక్కడ కూడా డిఫరెన్స్ 100 రూపీస్ అనమాట. ఇప్పుడు పార్ట్స్లో కూడా డిఫరెన్స్ సేమ్ ఉంటుంది చూడండి. ఇక్కడ 5 పార్ట్స్ డిఫరెన్స్, ఇక్కడ కూడా 5 పార్ట్స్ డిఫరెన్స్. మనీ రూపంలోనేమో 100 రూపీస్ 100 రూపీస్. సో దీన్ని బట్టి డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? 5 పార్ట్స్ = 100 రూపీస్ అనమాట. డిఫరెన్స్ 5 పార్ట్స్ రూపీస్లో 100 రూపీస్ అనమాట. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ కొత్త రేషియో తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే 30 పార్ట్స్ అనమాట. ఒకవేళ తగ్గిన తర్వాత కాస్ట్ ప్రైస్ అడిగితే 25 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం. ప్రజెంట్ జస్ట్ కాస్ట్ ప్రైస్ అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనమాట. దాని మీనింగ్ అంటే 30 పార్ట్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో చూస్తే ఇక్కడ ఏమైందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమైంది? ఇంటూ 6 అయింది. అలాంటప్పుడు ఇది కూడా ఏమవ్వాలి? ఇది కూడా ఇంటూ 6 అవ్వాలి. అవునా? అంటే 600 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అలా ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article was sold at a gain of 18%. If it had been sold for rupees 49 more, then the gain would have been 25%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 18% లాభంతో అమ్మబడింది, అది 49 రూపాయలు ఎక్కువగా అమ్మబడితే అప్పుడు లాభం 25%గా ఉండేది. ఆ ఆర్టికల్ యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్యాటర్న్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చేయమన్నాను, ఇలాంటి ప్యాటర్న్ వస్తే సింపుల్గా సేమ్ వచ్చాయా డిఫరెంట్ వచ్చాయా చూసుకోమన్నా. మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ సారి ఏమొచ్చింది, గెయిన్ వచ్చింది. సెకండ్ సారి కూడా ఏమొచ్చింది మనకి, మళ్ళీ ఇక్కడ గెయినే వచ్చింది. అంటే సేమ్ వచ్చాయి అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 25లోంచి 18 తీసేసాయి, అప్పుడు మనకి 7% వస్తుందా, 7% అనమాట. ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మనకి మనీ ఎంతో కొంత ఇస్తాడు కదా, మోర్ ఆర్ లెస్ అనేసి. సో ఆ మనీకి ఈక్వల్ అవుతుంది. ఎంత అంటే 49 రూపీస్ అనమాట. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్, దట్ ఈజ్ ఎంత పర్సంటేజ్, 100%. అవునా. సో 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 7 ఇక్కడ 1 టైమ్, 7 ఇక్కడ 7 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 700 రూపీస్ అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే టోనీ పర్చేజెస్ 2 cars A and B at a total cost of rupees 6,50,000. He sells car A at a profit of 20% and car B at a loss of 25% and gets the same selling price for both the cars. What are the purchasing prices of car A and car B respectively అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టోనీ 2 కార్లు ఏ మరియు బిను మొత్తం 6,50,000 రూపాయలకు కొనుగోలు చేస్తాడు. కార్ ఏను 20% లాభంలో మరియు కార్ బిను 25% నష్టంలో అమ్ముతాడు మరియు ఈ 2 కార్లకు ఒకే అమ్మకపు ధరను పొందుతాడు. కార్ ఏ మరియు కార్ బి యొక్క కొనుగోలు ధరలు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొనేటప్పుడు 2 కారుల్ని కలిపి ఎంత కొన్నాడు అంటే 6,50,000 రూపాయలకి కొన్నాడు. సో ఇక్కడ కార్ ఏ ఒకటి, కార్ బి ఒకటి, ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 6,50,000 రూపాయలు అనమాట. ఇది కండిషన్. అయితే మనకేమంటున్నాడంటే ఇక్కడ చూడండి, హీ సెల్స్ కార్ ఏ ఎట్ 20% ప్రాఫిట్. సో కార్ ఏను వచ్చేసి 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అనమాట. మరి 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 120% అవుతుంది. ఎంత అవుతుంది, 120% అవుతుంది. కానీ దీన్ని ఎలా అనాలి, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కార్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఏ కదా. సో 120% ఆఫ్ ఏ అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. అలాగే చూడండి, అండ్ కార్ బి ఎట్ ఎ లాస్ ఆఫ్ 25%. కార్ బిని వచ్చేసి 25% లాస్కి అమ్ముతాడు. మరి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 75% అవుతుంది. అవునా కదా, 75% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే బి కదా. సో ఇక్కడ బి అనమాట. అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కార్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఇది, కార్ బి సెల్లింగ్ ప్రైస్ ఇది. అవునా. అయితే ఇక్కడ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు అనమాట. అంటే ఈ 2 సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ ఇలా ఈక్వల్ అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే పర్చేసింగ్ ప్రైజెస్ ఆఫ్ కార్ ఏ అండ్ కార్ బి రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి, ఈ రెండింటిని అడుగుతున్నాడు అనమాట. కార్ ఏ, కార్ బి వరుసగా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 15 అనేది 5 టైమ్స్ పోతుంది, 15 అనేది ఇక్కడ 8 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఏకి బికి రేషియో ఏమవుతుందంటే 5:8 అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనం నడుస్తుంది ఏంటి, కార్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్, కార్ బి యొక్క కాస్ట్ ప్రైస్. ఇక్కడ కార్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది. కార్ బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 8 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ మనం వాల్యూ కనుక్కోకుండా ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇక్కడ కార్ ఏ, కార్ బి అంటున్నాడు కాబట్టి 5:8 రేషియోలో ఉండాలి. ఇక్కడ కార్ ఏ ముందు తీసుకోవాలి. కార్ ఏ 5 పార్ట్స్ ఉంది, కార్ బి 8 పార్ట్స్ ఉంది. అలా ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 5:8 ఎక్కడొస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. లేదంటే ఇక్కడ నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ మనం సింపుల్గా రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రెండింటికి రేషియో కట్టండి. ఇదిగోండి 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 5 ఇక్కడ 20లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 45లో 9 టైమ్స్ పోతుంది. అలా రేషియో 4:9 అవుతుంది. అవునా. మనకు కావాల్సిందేమో 5:8 అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ 4 zeros
జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. 5 ఇక్కడ 49లో 9 టైమ్స్, 45లో 9 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 20లో 4 టైమ్స్ పోతుంది అనమాట. అలా 9:4 అవుతుంది. మనకు కావాల్సింది వచ్చేసి 5:8 అనమాట. సో అలా ఇది కూడా రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 4 జీరోస్ గెట్ క్యాన్సిల్డ్. 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుందా, 6 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా 6:7 అవుతుంది అనమాట రేషియో అనేది. అవునా, మనకు కావాల్సిందేమో 5:8. అలా ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లేదంటే చూసుకోండి, ఇక్కడ రేషియో కట్టుకోండి. 4 జీరోస్ క్యాన్సిల్. 5 ఇక్కడ 25లో 5 టైమ్స్ పోతుంది. 40లో 8 టైమ్స్ పోతుంది. అలా కార్ ఏ, కార్ బి కాస్ట్ ప్రైస్లు ఏ రేషియోలో ఉన్నాయి, 5:8 కదా. సో ఇక్కడ కూడా 5:8 రేషియోలోనే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అలా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ కార్ డీలర్ పర్చేజ్డ్ అన్ ఓల్డ్ కార్ ఫర్ రూపీస్ 1,08,500 అండ్ స్పెండ్ సమ్ అమౌంట్ ఆన్ ఇట్స్ మెయింటెనెన్స్. హీ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 1,56,250 దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. హౌ మచ్ మనీ డిడ్ హీ స్పెండ్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద కార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కార్ డీలర్ 1,08,500 రూపాయలకి ఒక పాత కారు కొన్నాడు మరియు దాని నిర్వహణ కొరకు కొంత మొత్తం ఖర్చు చేశాడు. అతను దానిని 1,56,250 రూపాయలకు అమ్మాడు. దీంతో 25% లాభం పొందాడు. అతను కార్ నిర్వహణకు ఎంత మొత్తం ఖర్చు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక కార్ డీలర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఓల్డ్ కార్ని ఎంత పెట్టి కొంటున్నాడు, 1,08,500 రూపాయలకైతే కొంటున్నాడు అనమాట. 1,08,500 రూపాయలకైతే కొంటున్నాడు. కొనేసి ఏం చేస్తున్నాడు, అండ్ స్పెండ్ సమ్ అమౌంట్ ఆన్ ఇట్స్ మెయింటెనెన్స్, అంటే ఎంత పెట్టి కొంటాడు. అలాగే ఆ కార్ యొక్క మెయింటెనెన్స్ కొరకు కొంత అమౌంట్ అయితే ఖర్చు పెడతాడు అనమాట. ఓకేనా, ఆ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి లెటస్ సే X రూపీస్ అనుకుందాం. అలా ఎంత పెట్టి కొంటాడు, ఇదేమో మెయింటెనెన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. అలా టోటల్గా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఈ 1,08,500 ప్లస్ మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం కలిపి కారుకి సంబంధించి ఇంత కాస్ట్ అయిందనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి హీ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 1,56,250 రూపీస్ అనమాట. సో ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ఆ కార్ని 1,56,250 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైజు. అలా అమ్మటం వల్ల ఏమైందంటే చూడండి దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో ఇలా అమ్మటం వల్ల 25% ప్రాఫిట్ వచ్చిందనమాట. మరి 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/4 అవుతుంది. వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసి ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి, 4 + 1 5 పార్ట్స్ అనమాట. మరి ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, రెండు ఈక్వల్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్ అవుతుంది అనమాట. సో చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 15లో 3 టైమ్స్ పోతుంది, 6లో 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 12 అవుతుంది. 12 అంటే 5 2 టైమ్స్ పోతుంది. సో 10 పోగా 2 మిగులుతుంది, 25 అవుతుందా. 25 అంటే 5 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 0 టైమ్స్ పోతుంది. అలా 3 1 250 టైమ్స్ పోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 4 zeros 0, 4 5s 20, 2 క్యారీ, 4 2s 8 అది ఒక 2 10 అవుతుంది, 1 క్యారీ, 4 1s 4 అది ఒక 1 5 అవుతుందా, 4 3s 12 అనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1,25,000 రూపాయలు అనమాట. కానీ ఇక్కడ మనకు వచ్చిన కాస్ట్ ప్రైస్ ఎంత, 1,08,500 ప్లస్ మెయింటెనెన్స్ ఖర్చులు అనమాట, ఎక్స్ అనమాట. మరి రెండు కాస్ట్ ప్రైస్లే కదా, సో రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టింది ఎంత, X రూపీస్ కదా. సో X రూపీస్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి అది ఇటు పంపించేసేస్తే అప్పుడు ఈ 1,25,000లోంచి 1,08,500 తీసేస్తే మనకి ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అయితే వస్తాయన్నమాట. మరి ఇక్కడ 1,25,000లోంచి 1,08,500 పోతే ఎంత అవుతుంది, 16,500 అవుతుంది అనమాట. ఓకేనా, అలా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు ఎన్ని రూపాయలు అవుతాయి అంటే 16,500 రూపాయలు అయితే అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ పర్సన్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 beds బై సెల్లింగ్ 18 beds ఫర్ రూపీస్ 16,800. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 bed అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 18 బెడ్లను 16,800 రూపాయలకి అమ్మి 3 బెడ్ల కొన్న వెలకు సమానమైన లాభం పొందుతాడు. ఒక బెడ్ యొక్క కొన్న వెలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ సెల్ చేస్తున్నాడు. ఎన్ని బెడ్స్ సెల్ చేస్తున్నాడు
అమ్ముతున్నాడు అంటే ఎన్ని బెడ్స్ అమ్ముతున్నాడు అంటే 18 బెడ్స్ అమ్ముతున్నాడు అనమాట. ఎలా అమ్ముతున్నాడు అంటే వాటన్నిటిని 16,800 రూపాయలకైతే అమ్ముతున్నాడు. అంటే సింపుల్గా ఈ 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఎంతకు అమ్మాడు? మొత్తాన్ని 16,800 రూపాయలకైతే అమ్మాడు. అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే మనం అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బెడ్ అడుగుతున్నాడు. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బెడ్ అడుగుతున్నాడు. దానికోసం మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ప్రాఫిట్ వస్తుందంట వీడికి. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ప్రాఫిట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 బెడ్స్ అనమాట. వీడికి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 3 బెడ్ల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ 3 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 3 CP అవుతుంది. ఇంత ప్రాఫిట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ అంటే నాకు చెప్పండి, ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 16,800 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే మళ్ళీ 18 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైజే తీసుకోవాలి. జస్ట్ కాస్ట్ ప్రైస్ వేస్తే సరిపోదు, ఎందుకంటే టోటల్గా 18 బెడ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి కాస్ట్ ప్రైస్ కూడా 18 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇదేమో కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత అంటే 3 CP. సో దీన్ని బట్టి చెప్పండి నాకు, ఇది అటు వెళ్తే ఏమవుతుంది, ఇది అటు వెళ్తే ఏమవుతుందంటే 18 CP ప్లస్ 3 CP అంటే 21 CP అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 16,800 రూపీస్ అవుతుందా, అంత అవుతుంది అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బెడ్, ఒక బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 1 CP వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 21 అనేది 168లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. పక్కన 00 కాబట్టి 00. అలా 1 CP వాల్యూ ఎంత అవుతుందంటే 800 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ C అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ మైనర్ సెల్స్ ఏ డైమండ్ టు ఏ ట్రేడర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40% అండ్ ద ట్రేడర్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఇఫ్ ద కస్టమర్ పేస్ ₹56 lakhs టు బై ద డైమండ్ వాట్ హ్యాడ్ ఇట్ కాస్ట్ ద మైనర్ ఇన్ రూపీస్ ల్యాక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓ మైనర్ ఒక వజ్రాన్ని 40% లాభంతో ఒక వ్యాపారికి విక్రయిస్తాడు మరియు ఆ వ్యాపారి దీనిని 25% లాభంతో ఒక వినియోగదారునికి విక్రయిస్తాడు. వినియోగదారుడు ఆ వజ్రాన్ని కొనడానికి 56 లక్షలు చెల్లిస్తే దానికి మైనర్కు ఎంత ఖర్చు అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక మైనర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక డైమండ్ని ఎవరికి అమ్ముతున్నాడు? ట్రేడర్కి అమ్ముతున్నాడు అనమాట. ట్రేడర్కి ఎలాగంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. సో 40% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఈ ట్రేడర్ ఏం చేస్తాడు? ట్రేడర్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ ఎట్ ఏ 25% ప్రాఫిట్. వీడు తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అమ్ముతాడు అంటే కస్టమర్కి అమ్ముతాడు. ఎలాగంటే 25% ప్రాఫిట్తో అమ్ముతాడు అనమాట. ఓకేనా? 25% ప్రాఫిట్తో అమ్ముతాడు. అయితే ఇలా అమ్మినందుకు ఈ కస్టమర్ కొంటాడు కదా, కొని వాడు ఎంత పే చేస్తాడంటే 56 లక్షల రూపాయలు అయితే పే చేస్తాడనమాట ఈ డైమండ్ కొనడానికి. ఓకేనా? లాస్ట్కి వీడే కదా కొనేది. వీడు ఎంత పే చేస్తాడంటే 56 లక్షలు అయితే పే చేస్తాడనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ హ్యాడ్ ఇట్ కాస్ట్ ద మైనర్, అంటే ఇక్కడ మైనర్ అసలు ఒరిజినల్గా ఎంత పెట్టి కొన్నాడు, వాడికి ఎంత పడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వీడికి ఎంత పడిందో తెలియదు కాబట్టి లెటస్ సే 100 పార్ట్స్ పడింది అనుకుందాం. అంటే వీడు 100 పార్ట్స్ పెట్టి కొన్నాడు అనుకుందాం. సో కొని ఎలా అమ్ముతున్నాడు? 40% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఇక్కడ ఇందులో 40% అంటే ఎన్ని పార్ట్స్? 40 పార్ట్స్ అనమాట. అలా ఎంతకు అమ్ముతాడు అంటే 100 + 40 140 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే ఇక్కడ ట్రేడర్ 140 పార్ట్స్ పెట్టి కొంటాడు అనమాట. ఓకేనా? కొని మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాడు? 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి దీంట్లో 25% అంటే ఏమవుతుంది? దీంట్లో 25% అంటే 1/4 కదా, 1/4 అనమాట. 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 70 టైమ్స్, 70/2 అంటే 35 అనమాట. అలా ఎంత ప్రాఫిట్తో అమ్ముతాడు అంటే దీంట్లో 25% అంటే 35 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్ముతాడు. అంటే ఎంతకు అమ్ముతాడు అంటే 140 + 35 అంటే 175 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. సో సి ఎంత కొంటాడంటే 175 పార్ట్స్కి కొంటాడు. కానీ ఇక్కడ కస్టమర్, సి అంటే కస్టమర్ కదా, సో కస్టమర్ ఎంత పే చేస్తున్నాడు అంటే 56 లక్షలు పే చేస్తున్నాడు. ఆడు పే చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? అంత పెట్టి కొంటున్నాడనే కదా మీనింగ్, అవునా కదా? సో అలా సి అనేవాడు, కస్టమర్ అనేవాడు ఎంత పెట్టి కొంటాడంటే 56 లక్షలు పెట్టి అయితే కొంటాడు.
పార్ట్స్ రూపంలో ఎంత పెట్టి కొంటాడంటే 175 పార్ట్స్ పెట్టయితే కొంటాడు. సో 2 ఈక్వల్ అవుతాయి అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే అసలు ఒరిజినల్గా మైనర్కి ఎంతకు వచ్చింది ఆ డైమండ్ అనేసి అడుగుతున్నాడు. మరి వాడు ఎంత పెట్టుకున్నాడు, 100 పార్ట్స్ పెట్టుకున్నాడు కదా. సో 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 25 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 25 4 టైమ్స్ పోతుంది. 25 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 25 100లో 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా 75 ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా 3 టైమ్స్ పోతుంది, అంటే 7 టైమ్స్ పోతుంది అనమాట. 7 ఇక్కడ 1 టైమ్, 7 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 7 56, 4 8 32 లక్షలు అనమాట. అలా 32 lakh పడింది అనమాట వీడికి. ఓకేనా. సో అలా 32 lakh అనేది ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.